జనవరి 6 నుండి లయన్స్ గేట్ అనే ఓటీటీలో అందుబాటులో ఉంటున్న చైనీస్ మూవీ హై ఫోర్స్ ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 59 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు టైంపాస్ కోసం మాత్రమే ఈ మూవీని చూడండి. మూవీ రన్ టైం కాస్త తగ్గించుంటే మాత్రం చాలా బాగుండు. 2 అవర్స్ ఉంది, అలా కాకుండా 1 అవర్ 30 మినిట్స్ ఉంటే మాత్రం సూపర్గా ఉండు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా వరకు స్లోగా ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫైనల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు చూసేయండి. థ్రిల్లర్ యాక్షన్గా ఉండే ఈ చైనీస్ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరోకి మానియా అనే ఒక మానసిక సమస్య ఉంటుంది. ఈ సమస్య వల్ల హీరోయిన్ తన కూతురును తీసుకొని హీరోకి దూరంగా వెళ్తుంది. అనుకోకుండా ఒక విమానంలో హీరో తన భార్య కూతురుతో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక ఆ విమానంలో అయితే ఒక ప్రమాదం ఏర్పడుతుంది. ఆ ప్రమాదం ఏంటి, ఆ ప్రమాదంలో నుండి తన కూతుర్ని తన భార్యను ఎలా రక్షించుకుంటాడు, ఇంతకీ ఆ విమానంలో ఏం జరుగుతుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే లయన్స్ గేట్ అనే ఓటీటీలో ఈ 6వ తారీఖు నుండి అయితే చూడాల్సిందే. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా వరకు స్లోగా ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్గా ఆ విమానానికి సంబంధించిన సీన్స్ మాత్రము ఈ మూవీకి హైలైట్గా చెప్పవచ్చు. అదేవిధంగా ఆ విమానంలో జరిగే కొన్ని యాక్షన్ సీన్స్ కూడా బాగానే ఆకట్టుకోవడం జరుగుతుంది. అలాగే కూతురికి అంటే హీరోకి కూతురు ఉంటుంది. కూతురికి తన తండ్రికి మధ్య వచ్చి కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఆ బాండింగ్ కూడా బాగానే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. ఈ సెకండ్ హాఫ్ కోసమైనా తప్పకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి అయితే చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.